మన జన్మలగ్నానికి పూర్వజన్మ కర్మలకి సంబంధం ఏమిటి? ఒక లగ్నంలో జన్మించడానికి పూర్వజన్మ రుణాలు ఎంతవరకు కారణమవుతాయి? లగ్నానికి వ్యయస్థానంలో ఉన్న గ్రహాలకి పూర్వజన్మ కర్మలకి సంబంధం ఏంటి? ఈ విధంగా ఒక జాతకుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు ఆ లగ్నం నుంచి, లగ్నానికి సంబంధించిన వ్యయస్థానం నుంచి పూర్వకర్మల్ని మనం ఎలాగా స్టడీ చేయొచ్చు, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాయి స్థానాలు, గ్రహాలు అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక లగ్నంలో జన్మించడానికి పూర్వకర్మలు ఎంతవరకు కారణం, అంటే మన లగ్నాన్ని బట్టి మనం పూర్వజన్మ కర్మల్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు, ఆ లగ్నంలోనే ఎందుకు జన్మించాము, అలాగే పూర్వజన్మకు సంబంధించిన స్థానాల్లో ఉన్న గ్రహాలకి లగ్నానికి ఉన్న సంబంధాన్ని బట్టి ఎటువంటి కర్మలు బలీయంగా ఈ లైఫ్లో మనం అనుభవించాలి, ఎటువంటి రుణాన్ని తీర్చుకోవాలి, ఈ విషయాన్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది తెలియజేస్తాను. అందులో ముఖ్యంగా 12th హౌస్ ఏదైతే పాస్ట్ లైఫ్కి సంబంధించిన ఒక హౌస్ ఉందో, ఆ 12th హౌస్ అంటే వ్యయస్థానానికి సంబంధించినటువంటి వివరణ, అందులో ఉన్న గ్రహాలు మన పాస్ట్ లైఫ్ని ఎలాగా ఇండికేట్ చేస్తాయి. వేరే పాస్ట్ లైఫ్ హౌసెస్ ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోలో లగ్నము, 12th హౌస్ వీటి రిలేషన్ ఆధారంగా పాస్ట్ లైఫ్ కర్మను గురించి మనం ఎలా డీకోడ్ చేయొచ్చు అనేది తెలియజేస్తాను. ఒక వ్యక్తి లగ్నంలో జన్మించాడు అంటే లగ్నము అతని యొక్క జీవుణ్ణి తెలియజేసేటువంటి స్థానం. జీవుడు ప్రయాణంలో ఈ జన్మలో ఆ జీవుడు ఏ కర్మను అనుభవించడానికి పుట్టాడు, దానికి సంబంధించినటువంటి వివరాలను మనం లగ్నం నుంచి ఇతర స్థానాలు, గ్రహాలని ఆధారం చేసుకుని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. లగ్నం అంటే మనము అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రాశి కంటే కూడా ఎప్పుడో లగ్నం ముఖ్యము. ఇక 12th హౌస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాస్ట్ లైఫ్ రిలేటెడ్ కర్మను సూచించే స్థానం. ఒక లగ్నం నుంచి 12th హౌస్ ఏదైంది, ఏ రాశి అయింది, అందులో ఏ గ్రహాలు ఉన్నాయి, 12th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, లగ్నాధిపతికి 12th హౌస్కి సంబంధం ఉందా, ఇలాంటి వాటిని బట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు పాస్ట్ లైఫ్ కర్మల్ని. అయితే ఒక్కొక్క లగ్నం ఆధారంగా వారి పాస్ట్ లైఫ్ కర్మ ఏదై ఉంటుంది, ఎటువంటి కర్మల్ని చేయడం ద్వారా ఈ లగ్నంలో ఈ జన్మలో వారు ఈ కర్మను అనుభవిస్తున్నారు అనేది క్లుప్తంగా కొంత ఇవన్నీ కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్గానే చూడాల్సి ఉంటుంది. డైరెక్ట్గా దీన్ని అప్లై చేయకూడదు, కానీ వీటిని ఆధారం చేసుకుని మనం అనలైజ్ చేయాలి. మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ అనేది మీనం అవుతుంది. అదొక వాటరీ సైన్, అంటే జలతత్వ రాశి, ఎమోషన్స్ను సూచించేటువంటి రాశి మీనరాశి. అంటే పూర్వజన్మలో వారు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని కలిగించి ఉంటారు ఇతరులకి, లేకపోతే ఎమోషనల్గా హ్యాపీగా ఇతరులని చేసుంటారు. అంటే ఎమోషన్ అనేది వారికి రూలింగ్ ఆస్పెక్ట్ అవుతుంది ఈ లైఫ్లో. మేషలగ్న జాతకులు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనుభవిస్తున్నారు అంటే దాని అర్థము పాస్ట్ లైఫ్లో ఇదే రకమైనటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇతరులకి వాళ్ళు కలిగించారు. అంటే వారి యొక్క స్వార్థం కోసం ఇతరులను మానసికంగా కష్టపెట్టి వారు లబ్ధి పొంది ఉండవచ్చు. ఎందుకంటే మీనం వారికి 12th హౌస్ అనేది అయ్యింది. ఈ కర్మ రుణం అనేది వారు అనుభవించాలి ఈ జన్మలో. అలాగే ఇతరులకి వారు నిస్వార్థంగా సేవ చేసి ఉండొచ్చు. అందుకే ఈ జన్మలో వారికి ఏమాత్రము ఎక్కువగా ప్రయాస పడకుండానే అన్ని సౌకర్యాలు, పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే మేషం అనేది 12th హౌస్ అవుతుంది. వారి యొక్క తీవ్ర స్వభావము, కోపము, పట్టుదల, మొండితనము, దూకుడు స్వభావం వీటి వలన ఇతరులకి కనుక కష్టాన్ని కలిగించుంటే ఈ జన్మలో వారికి వృషభ లగ్నంలో జన్మించి లైఫ్లో ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ, ప్రతికూల పరిస్థితుల్లో అలాగే ప్రతికూలమైన వ్యక్తులని డీల్ చేస్తూ కూడా లైఫ్లో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రతికూలతలు, అగ్రెషన్ వీటికి కారణము పాస్ట్ లైఫ్లో వారు చేసినటువంటి సేమ్ కర్మలే. అదే రకమైనటువంటి రియాక్షన్ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఈ లైఫ్లో. ఇతరులకి ఏదైతే సఫరింగ్ ఇచ్చారో, పెయిన్ని కలిగించారో వాటిని వీరు అనుభవిస్తూ ఉంటారు. అది కూడా ఆ పెయిన్ అండ్ సఫరింగ్ కూడా ఇతరులకి వారి యొక్క దూకుడు తత్వము, అగ్రెసివ్ నేచరు, అలాగే షార్ట్ టెంపరు వీటి వలన
కలిగించి ఉండడం వల్ల వారికి అవే వాళ్ళకి ఈ జన్మలో లభిస్తాయి రిటర్న్గా. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే వృషభం అనేది 12th హౌస్ అవుతుంది. వీరు ఎప్పుడైతే మిథున లగ్నం జన్మించి కొంతవరకు ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనుభవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఆ కార్మిక రుణం అనేది వారిని వెంటాడుతుంది అని అర్థము. అంటే వారి ఇంతకుముందు జన్మలో చాలా ధనవంతులుగా ఉండుండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. దాన్ని దుర్వినియోగం చేయడము, ఇతరుల యొక్క కష్టాన్ని పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెట్టడము, తన సుఖం కోసము, తన యొక్క విలాసాల కోసం ఇతరులని బాధ పెట్టడము లాంటివి చేయడం వలన ఈ జన్మలో వారికి ఎప్పుడు ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎన్ని అర్హతలు ఉన్నా కానీ వారిని కష్టపెట్టేటువంటి మనుషుల మధ్యలోనే వారు ఉంటారు. వారి మధ్యలోనే వీళ్ళు జీవించాల్సి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ కర్మ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం కదా, అలాగా అదే కర్మలు మనకి తిరిగి వస్తూ ఉంటాయి. ఎవరికైతే మనం రుణపడి ఉన్నామో వారి నుంచి అటువంటి కష్ట సుఖాలు మనం అనుభవిస్తూ ఉంటాము. ఈ విధంగా మిథున లగ్న జాతకులు తెలివైన వారు అయి ఉంటారు, మంచి స్వభావం ఉండొచ్చు. కానీ వారికి ఏదైతే అర్హత ఉంది అని మనకు అనిపిస్తుందో దానికి తగ్గటువంటి లైఫ్ వాళ్ళు అనుభవించకపోవచ్చు. దానికి కారణం పాస్ట్ లైఫ్ బ్యాడ్ కర్మాస్, పాపకర్మలు, లేకపోతే ఇతరులకు కలిగించినటువంటి కష్టాలు. కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే మిథునం అనేది 12th హౌస్ అవుతుంది. అంటే ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చాడీ చెప్తూ ఉండడము, పరోక్షంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము, ఇతరులకు చెడు చేయడము, మాటల ద్వారా ఇతరుల్ని బాధ పెట్టడము, ఇద్దరికి తగువులు పెట్టి వీళ్ళు ఆనందించడము, లబ్ధి పొందడము, ఇలాంటివి చేయడం ద్వారా ఈ కర్కాటక లగ్న జాతకులకు ఎప్పుడూ కూడా తాను ఏ తప్పు చేయకపోయినా అపనిందల పాల్గొనడము, ఇతరుల నిందలకు వీళ్ళు గురి కావాల్సి రావడము, నీలాప నిందలు అంటూ ఉంటాం, అటువంటివి ఎదుర్కోవడము, ఇలాంటి పరిస్థితుల్లో వారు నెట్టబడతారు. వారికి ఎంత డబ్బున్నా, హోదా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇలా అనుకోనటువంటి అవమానాలు, మనసుకి కష్టాన్ని కలిగించేటువంటి సంఘటనలు, మనుషులు ఎదురవుతూ ఉండడము, ఇలాంటి పరిస్థితులను మీరు దాటుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. తన తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేయడము, వారిని కష్టం పెట్టడము, ఇలాంటివి చేయడం ద్వారా కూడా వారు చాలా మటుకు వారి నుంచే కష్టాలని వీరు ఎదుర్కొంటూ ఉంటారు. తన అన్నదమ్ములు వీరికి సహాయం చేయకపోవడము, ఆస్తి విషయంలో కూడా వీరికి అన్యాయం జరగడము, పితరార్జితం విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా మానసికంగా క్లేశాన్ని కలిగిస్తూ ఉంటాయి పూర్వకర్మల కారణంగా. ఇక సింహలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. అంటే ఎమోషనల్స్ అయినటువంటి కర్కాటకం ఎప్పుడైతే 12th హౌస్ అయిందో, ఇంతకుముందు లైఫ్స్లో వాళ్ళు తమ యొక్క అభివృద్ధి కోసం, కెరియర్ ఇంప్రూవ్మెంట్, వీటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడము, ముఖ్యంగా తల్లిని నిరాదరణ చేయడము, తల్లి మనసు కష్టపెట్టడము, ఇంట్లోని స్త్రీలు అంటే భార్య, తల్లి, అక్క చెల్లెలు, వీరిని బాధ పెట్టడం ఎమోషనల్గా, వారికి ఎమోషనల్ హ్యాపీనెస్ ఇవ్వకపోవడము, వారి గురించి సరైన శ్రద్ధను చూపించకపోవడము, ఇలాంటి వాటి వల్ల వీరికి ఎప్పుడూ కూడా ఈ లైఫ్లో ఎక్కువ ఫ్యామిలీ బర్డన్సే వేధిస్తూ ఉంటాయి. ఆప్యాయంగా తనని పలకరించేవారు కరువవుతూ ఉంటారు. తన మనసును అర్థం చేసుకోనటువంటి ఎన్వైరన్మెంట్లో వారు జన్మిస్తారు. తల్లిదండ్రులు కూడా వీరిని అర్థం చేసుకోకపోవడము, అపార్థం చేసుకోవడము, సోదరుల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి మోరల్ సపోర్ట్ లేకపోవడము, ఇలాంటి చాలా మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే సింహలగ్నానికి 12th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి, మనకారకుడైన చంద్రుడు వ్యయాధిపత్యం తీసుకుంటాడు కాబట్టి. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ అనేది సింహం అవుతుంది. అంటే ఇంతకుముందు లైఫ్లో వారు తమ యొక్క పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఇతరుల్ని తొక్కి పైకి ఎదగడము, ఇతరుల్ని వంచన చేసి కావచ్చు, తన యొక్క పవర్ అండ్ అథారిటీ ఉపయోగించి వారిని అణిచివేసి వీరు లబ్ధి పొంది సమాజంలో హోదాన్ని తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ జన్మలో వారికి ఎప్పుడూ కూడా ఇతరులకు సేవ చేస్తూ ఉండాల్సి రావడము, ఒక జాబ్లో కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు ఒక ఎంప్లాయీగా, కానీ వారికి తగిన గుర్తింపు ఉండదు, ఒక గ్రోత్ ఉండదు.
తన తర్వాత వచ్చిన వాళ్ళు తను దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రమోషన్స్ తెచ్చుకుని. కానీ వీరు మాత్రం చాలా స్లోగా ముందుకెళ్తూ ఉంటారు. ఏ పవర్ అండ్ అథారిటీతో వీళ్ళు ఇతరుల యొక్క హక్కుల్ని కాలరాశారో పాస్ట్ లైఫ్లో, అదే పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎంత కష్టపడి పని చేసినా కానీ ఎదుగుదల అనేది దానికి తగ్గట్టుగా ఉండదు. దానికి తోడు ప్రతికూలంగా కూడా ఉంటాయి పరిస్థితులు. ఎప్పుడు ఇతరుని సేవ చేసి జీవించాల్సి రావడం అనేది కూడా వీరికి ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే కన్య వీరికి 12th హౌస్ అవుతుంది. అంటే ఎప్పుడు ఇతరులని క్రిటిసైజ్ చేయడము, నిందించడము, దీని ద్వారా వీరు ఆనందాన్ని పొందడము, తమ యొక్క పనులు నెరవేర్చుకోవడము, ఇతరులకి తగాదాలు పెట్టి వీరు లబ్ధి పొందడము, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నేరాలు చేయడము, తమ యొక్క బుద్ధిని దురుపయోగం చేసి ఆర్థికంగా లబ్ధి పొందడము, ఆర్థిక నేరాలకు పాల్పడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా వీరికి ఈ లైఫ్లో ఎప్పుడూ కూడా అనుకోని కష్ట నష్టాలు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు, దివాలా తీయడము, తలకు మించిన భారమైనటువంటి అప్పులు చేయడము, ఇలాంటి వాటిలో ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏదైతే చేస్తామో పాస్ట్ లైఫ్లో అదే రకమైనటువంటి ఆ స్వభావం ఉన్నటువంటి ఫలితాలనే జాతకుడు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే తుల వీరికి 12th హౌస్ అవుతుంది. రిలేషన్షిప్స్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం, అంటే లవ్ కావచ్చు, లేదా భార్యాభర్త రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, దీంట్లో సిన్సియారిటీని చూపించకపోవడము, ఇతరుల ఎమోషన్స్తో ఆడుకోవడము, ఇతరుల ఎమోషన్ని ఆసరా చేసుకుని వీరు లబ్ధి పొందడము, ఇలాంటివి చేయడం ద్వారా ఈ జన్మలో వీరికి ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. తాను ఏ తప్పు చేయకపోయినా ఇతరులు వీరికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు మానసికంగా. ఇలాంటి పరిస్థితులు రావడానికి వీరు ఇదే రకమైనటువంటి కర్మల్ని తరిగి చేసి ఉంటారు పాస్ట్ లైఫ్లో అనేది కొంత మనం గ్రహించాల్సి ఉంటుంది. తమ యొక్క ప్రాపంచిక సుఖాల కోసం, విలాసాల కోసం, భోగాల కోసం ఇతరులని కనుక ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంటే అదే ఈ జన్మలో వరకు రిటర్న్గా వస్తుంది. ఇక ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే దీనికి 12th హౌస్ వృశ్చికం అవుతుంది. అంటే కొన్ని అనైతికమైన పనులు, సీక్రెట్ అఫైర్స్, వీటి వల్ల ఇతరుల కష్టాన్ని కనుక కలిగించి ఉన్నట్టయితే సంఘపరంగా కావచ్చు, పర్సనల్ లెవెల్లో కావచ్చు, సాంఘికంగా కూడా కొన్ని అవినీతికి సంబంధించిన పనులు చేయడము, పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని సీక్రెట్ యాక్టివిటీస్ చేయడము, దీనివల్ల ఇతరుల కష్టాన్ని, నష్టాన్ని కలిగించడము, దాని ప్రతిఫలంగా ఈ జన్మలో వారు అదే రకమైనటువంటి ఫలితాలని ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే వృశ్చికం అనేది కాలపురుష చక్రంలో 8th హౌస్ కూడా అయింది కాబట్టి వీరికి కొంత ఆ స్పిరిచువల్ యాటిట్యూడ్ అనేది కూడా ఉండే అవకాశం ఉంది. అంటే చేసిన తప్పులకి పశ్చాత్తాపడి కరెక్టివ్ యాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే పాస్ట్ లైఫ్లో ఈ జన్మలో వారు కష్టాన్ని అనుభవిస్తున్నా కానీ వారు ఎంతో ఆధ్యాత్మిక చింతనతో వాటిని ఎదుర్కొంటూ ఇతరులకి ఒక మోటివేషన్ ఇస్తూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనస్సు వీరికి 12th హౌస్ అవుతుంది. ధనస్సు అంటే అగ్నితత్వ రాశి. దూకుడుగా ముందుకు వెళ్ళడము, తను అనుకున్న సాధించడం కోసం ఎలాంటి అడ్డొచ్చినా తొలగించుకోవడము, ఆ ప్రాసెస్లో కొన్ని మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, ఇతరులకు కష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ధనస్సు అంటేనే ఒక బాణం ఎంత వేగంగా వెళ్తుందో, ఎంత సూటిగా వెళ్తుందో అటువంటి సంఘటన సూచించేటువంటి రాశి. అది 12th హౌస్ ఉంది కాబట్టి ఈ మకర లగ్న జాతకులకి ఎప్పుడూ కూడా సమాజంలో ఎదిగే ప్రక్రియలో ఎంతోమంది వీరికి ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు, ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూస్తారు. వాటిని దాటుకుంటూ ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది మకర లగ్న జాతకులు. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే మకరం వీరికి 12th హౌస్ అవుతుంది. మకరం అంటేనే మెటీరియలిస్టిక్ ప్రెషర్స్, భౌతికపరమైనటువంటి సుఖాలు, భోగాలు, పదవులు, వీటిని కోరుకునేటువంటి రాశి. వీటి కోసం కనుక పాస్ట్ లైఫ్లో అరులు చాచి ధర్మాధర్మ విచక్షణ అనేది మర్చిపోయి అన్యాయమైనా సరే తన అద్దె కోసం ఇతరుని వాడుకోవడము, కష్టపెట్టడం చేసుంటే కుంభలగ్న జాతకు కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను 12th హౌస్ని ఆధారం చేసుకుని మాత్రమే చెప్తున్నాను. మిగతా హౌసెస్, మిగతా ప్లానెట్స్ని కూడా మనం స్టడీ చేయాలి. ఈ విధంగా ఇతరులకి కలిగించిన కష్టానికి
వారు రిటర్న్గా అవే అనుభవించాల్సి వస్తుంది. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ కుంభం అవుతుంది. కుంభము జ్ఞానానికి ప్రతీక, కంప్లీట్నెస్కి ప్రతీక, న్యాయ విచారణ, ధార్మిక జీవనము వీటిని సూచించేటువంటి రాశి కుంభరాశి. ఆ విధమైనటువంటి ధార్మిక జీవనం గడిపితే ఈ జన్మలో వరకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దానికి విరుద్ధంగా కనుక గడిపినట్టయితే పాస్ట్ లైఫ్లో అధార్మిక జీవనము, జ్ఞానాన్ని దురుపయోగం చేయడము, జ్ఞానాన్ని దాచుకోవడము ఇలాంటివన్నీ కనుక చేస్తున్నట్టయితే వారికి సరైనటువంటి ఎడ్యుకేషన్ లభించకపోవడం, చిన్నప్పుడు తెలివితేటలు ఉన్నా కానీ ఏదో కారణాల ద్వారా చదువుకోలేకపోవడము, ఇటువంటి పరిస్థితుల్లో చాలా డిసప్పాయింటింగ్ ఈవెంట్స్ జరగడము, కృంగిపోయేటువంటి సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక లగ్నంలో జన్మించామంటే దానికి సంబంధించిన పాస్ట్ లైఫ్ హౌసెస్ని, అందులో ప్లానెట్స్ని మనం స్టడీ చేయాలి. అలాగే 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ని కనుక చూసినట్టయితే లగ్నాధిపతి ఒక ప్లానెట్ అయి 12th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంత క్లూస్ ఇస్తున్నాం. ఉదాహరణకి రవి లగ్నాధిపతి అయి అంటే సింహ లగ్నానికి రవి కనుక వేయంలో కనుక ఉన్నట్టయితే ఎక్కువ కష్టజీవులై ఉంటారు. తను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తులు తక్కువగా ఉంటారు. వీరెప్పుడు ఇతరులకి చాలా చేస్తూ ఉంటారు, కానీ దానికి ప్రతిఫలంగా ఇతరుల నుంచి వీరికి ఏది కూడా లభిస్తూ ఉండదు. ఇక చంద్రుడు లగ్నాధిపతి కనుక 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే మూడ్ స్వింగ్స్ అనేవి వీరిని ఎక్కువ బాధపడుతూ ఉంటాయి. ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. తనని మానసికంగా కష్టపెట్టేటువంటి మనుషులు తన చుట్టూ ఉండడము, అటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండడము, అలాగే ఆకస్మికంగా ధన నష్టము, దానివల్ల ఎంతో మనస్తాపము, ఉద్వేగ స్వభావము, మానసిక ఉద్వేగాలు ఇవన్నీ కూడా జాతకుడిని బాధిస్తూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు లగ్నాధిపతి అయితే అది కర్కాటక లగ్నము, దానికి వేస్తాను బుధుడి ఇల్లు. చంద్ర బుధ రిలేషన్ అనేది ఇప్పుడు కూడా ప్రాబ్లమేటిక్కే. ఇక ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ఇంకొంత డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తను మానసికంగా మోసం చేసి ఒకరు బాధ పెట్టారు అంటే రాహు నక్షత్రంలో ఉంటే అటువంటి మనం కొంత ఎక్స్పెక్ట్ చేయాలి. ఆరుద్ర నక్షత్రంలో. ఇక కుజుడు లగ్నాధిపతి వ్యయంలో కనుక ఉన్నట్టయితే తోడబుట్టిన వాళ్ళ నుంచి సహాయ సహకారాలు లేకపోవడము, కష్టంలో తనని ఆదుకోవడానికి ఏమాత్రం తనకు తోడబుట్టిన వాళ్ళు ముందుకు రాకపోవడము, భర్త నుంచి నిరాదరణకు గురవడము స్త్రీలు, అలాగే తన పట్ల దురుసుగా వ్యవహరించేటువంటి కుటుంబ సభ్యులు, భర్త ఉండడము ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కుజుడు అటువంటి లక్షణాలు ఉన్న గ్రహం అయ్యి అమ్మాయికి కుజుడు భర్తని తెలియజేసేటువంటి గ్రహం కూడా అవుతాడు. గురువుతో పాటు కుజుడు కూడా అమ్మాయిలకి భర్త విషయంలో భర్త యొక్క క్వాలిటీస్ని తెలియజేసేటువంటి ప్లానెట్. కాబట్టి ఇటువంటి ఒక భర్త రావడము ఇలాంటి పరిస్థితుల్లో ఆ జాతకురాలు జీవించాల్సి ఉంటుంది. ఇక బుధుడు లగ్నాధిపతి వ్యయంలో కనుక ఉన్నట్టయితే అనవసరమైనటువంటి విషయాల ద్వారా సమస్యను కొని తెచ్చుకుంటూ ఉండడము, లూజ్ టాక్ ద్వారా విమర్శించడం ద్వారా వివాదాల్లోకి వెళ్తూ ఉండడము ఇటువంటివి తరచూ వాళ్ళు ఎదుర్కొంటూ ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కమ్యూనికేషన్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మాట తోడడం కావచ్చు, తాను ఒకటంటే అది వేరే వాళ్ళకి ఇతరులకి వేరే విధంగా అర్థం అవ్వడము, దానివల్ల కొంత రిలేషన్స్ పాడవడము, సమస్యలను కొని తెచ్చుకోవడము ఇలాంటి పరిస్థితులు వీరు తరచూ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గురువు కనుక లగ్నాధిపతి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే గురువుల్ని, పెద్దవాళ్ళని, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, విజ్ఞులని వీళ్ళని అవమానించడము, వారి గురించి చులకనగా మాట్లాడడము, చెడుగా మాట్లాడడము ఇలాంటివి చేయడం వల్ల ఈ జన్మలో వరకు ఎప్పుడూ కూడా విమర్శను ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండడం, అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఎదుగుదల అనేది సరిగ్గా లేకపోవడము, ధనానికి ఎప్పుడూ కూడా వెతుకులాడుతూ ఉండడము, ఆర్థికంగా ఒక తృప్తి, సాటిస్ఫాక్షను, సరే నాకు ఆర్థికంగా స్థితి బాగుంది అని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేకపోవడము ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. దైవనింద చేయడం కూడా ఈ కష్టాలకు ఒక కారణము. గురువు 12th హౌస్లో కనుక్కున్నట్టయితే లగ్నాధిపతిగా. ఇక శుక్రుడు లగ్నాధిపతి 12th హౌస్లో కనుక్కున్నట్టయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, రిలేషన్స్ని అబ్యూస్ చేయడం పాస్ట్ లైఫ్లో. అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, లవర్ కావచ్చు, ఇంట్లోని కుటుంబ సభ్యులు కావచ్చు. ఆ బంధానికి విలువ ఇవ్వకపోవడము, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడము, దానివల్ల ఇతరులకు మానసికంగా కష్టాలు కలిగించడము, వీటి ద్వారా అదే రకమైనటువంటి కష్టాలని జాతకుడు ఎదుర్కొంటూ ఉంటాడు. శని లగ్నాధిపతి 12th హౌస్లో కనుక్కున్నట్టయితే
తను చేసిన కర్మల్లో లోపం ఉంది అని అర్థము. తనకిచ్చిన డ్యూటీస్ని మిస్యూజ్ చేయడము, అధికారాన్ని దుర్వినియోగం చేయడము, దాని ద్వారా వారు లబ్ధి పొంది ఇతరులకు అన్యాయం చేయడము. కొంతమంది అధికారంలో ఉండి దాన్ని మిస్యూజ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది ఏ రంగంలో అయినా కావచ్చు. అటువంటివి చేసినప్పుడు శని లగ్నాధిపతి 12th హౌస్లో కనుక్కున్నట్టయితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా చేసే వృత్తి వ్యాపారాలు ఎదుగుదల లేకపోవడము, ఇతరుల జీవితంలో మోసపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక రాహు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే తన యొక్క గ్రీడ్, అత్యాశ, ఊహల్లో జీవించడము, వీటి వల్ల ఇతరులకు కష్టాన్ని కలిగించి అదే రకమైన కష్టాలను వీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తన శక్తికి మించి నేల విడిచి సాము చేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అందులో నష్టాలని కొని తెచ్చుకోవడం, ఇలాంటివి రావడానికి కూడా రాహు యొక్క వ్యవస్థితి కారణమవుతుంది. అయితే రాహు ప్రతిసారి వ్యయంలో ఉండి కష్టాలు ఇస్తాడని చెప్పడం లేదు. నెగిటివ్గా ఉంటే ఇటువంటి స్థితులు కూడా మనం చూడొచ్చు. ఎన్నో రకమైన కష్టాలు, బంధువులతో విరోధాలు, తెగదింపులు, అన్నదమ్ముల మధ్య విరోధాలు, తెగదింపులు, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ముఖ్యంగా ఆ 12th లార్డ్ కనుక పాడైనట్టయితే. కేతు 12th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము డొమెస్టిక్ లైఫ్ని అబ్యూస్ చేశాడు. అంటే పాస్ట్ లైఫ్లో ఎంతసేపు తను ధన సంపాదన, పదవి ప్రాప్తి, పదవిలో ఎదగడము, వీటి మీదే ఫోకస్ చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు, అక్క చెల్లెలు, వీళ్ళని విస్మరించడము, ఇటువంటివి చేయడం ద్వారా వీరికి ఈ లైఫ్లో వారి మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భం అనేది ఉంటుంది. ఇలాంటి గుణపాఠాలని నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు కేతు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా జ్యోతిషంలో కేవలం కష్టం ఎందుకు వచ్చింది, దానికి రెమెడీస్ ఏంటి అని కాకుండా కష్టానికి పూర్వజన్మ కర్మలు ఎంతవరకు కారణము, ఎటువంటి కర్మలు ఎలాంటి కష్టాలని ఇస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఈ హౌసెస్, ఈ ప్లానెట్స్ మనకు కొంత క్లూస్ని ఇస్తూ ఉంటాయి. వాటిని సవరించుకోగలిగితే ఈ జన్మలో తప్పకుండా మనము ఆ గ్రహాల యొక్క ఆశీర్వాదానికి నోచుకుంటాము. మరింత పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ ప్లానెట్స్ మనకి సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.